వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు గోడ్చిక్కుడుకాయ పచ్చికారం చేశానండి. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. గోడ్చిక్కుడుకాయ ఫ్రైకి ముందుగాల గోడ్చిక్కుడుకాయను ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు ఏం చేసిన అంటే ఒక స్పూను సాల్ట్ను కొంచెం అది పసుపు వేసి ఉడకబెట్టిన నేను. ఇది ఉడకబెట్టి ఇట్లా పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను ముందుగాల కొంచెము ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఈ నువ్వులు పచ్చిమిర్చి కలిపి అది పేస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక చూపండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా కట్ చేసి వేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. ఇట్లా ఫ్రెష్గా దంచేసుకుంటే మంచి కర్రీస్ ఏ కూర అయినా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇట్లా ఫ్రెష్గా దంచేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కారం వేయకుండా వండుతున్నా, పచ్చిమిర్చి పేస్ట్ వేసే వండుతున్నా. ఇలా ఒక హాఫ్ స్పూను అది పసుపు వేసుకోవాలి. ఈ పసుపు మంచిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు ఉడకబెట్టిన ఉంది కదా గోడ్చిక్కుడుకాయ, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఈ సాల్ట్ వేసి ఉడకబెట్టినా కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. ఇది మంచిగా ఫ్రై కావాలి. అయితే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పౌడర్ ఉంది కదా, ఇట్లా పచ్చిమిర్చి ఈ నువ్వులు ఇది ఇట్లా పౌడర్ లాగా వేసుకోవాలి, ఇట్లా పేస్ట్ లాగా. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా వేసుకుంటే మనకు ఇది ఫ్రై అవుతుంది, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇది రైస్లకైనా చపాతీలకైనా బాగుంటుంది. ఎక్కువ మాత్రం చపాతీకి బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నువ్వులు పచ్చిమిర్చి ఓన్లీ కారం వేయకుండా ఇది పచ్చి కారం వేసి చేస్తే బాగుంటుంది. ఇంకా దీంట్లో అది ఎండు కొబ్బరి కూడా వేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది. అది వేరేలాగా చేయొచ్చు. ఇదొక రకం, అదొక రకం. దీని మీద ఒక మూత పెట్టుకుందాం మనం ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇక ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ పచ్చికారం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక కొత్తిమీర వేసుకున్న లాస్ట్ అయిపోయిందండి ఫైనల్. ఇంతే. మూత పెట్టడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతుంది కర్రీ. ఇది మంచి కుక్ కూడా అవుతుంది మూత పెట్టడం వల్ల. ఇది అయిపోయింది. ఈ విధంగా చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.